వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డెలివరీకి వచ్చిన గర్భిణీ స్త్రీ మగ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత ఆసుపత్రిలోని ఓ బకెట్ లో శిశువును పడవేసి వెళ్లిపోయింది. శిశువు ఏడుస్తున్న శబ్దాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెంటనే శిశువును మరొక ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. గర్భిణీ స్త్రీ వేరొక వ్యక్తితో కలిసి ఆసుపత్రికి వచ్చిన దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గర్భిణీ స్త్రీ డెలివరీకి వచ్చిన సమయంలో వైద్యులు ఎవరు అందుబాటులో లేరు. తర్వాత గర్భిణీ స్త్రీ వాష్రూమ్ వద్దకు వెళ్లి శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో గుర్తించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక పోలీసులు శిశు సంరక్షణ కొరకు ICDS అధికారులకు శిశువును అప్పగిస్తామని సిఐ సురేష్ అన్నారు.